హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే ఎటువంటి నేను వీడియో అయితే చేయలేదు, కాకపోతే ఒక విషయం గురించి మాట్లాడాలి అనేసి అయితే నేను ఈరోజు వ్లాగ్ అయితే చేస్తున్నానండి. మొన్న సమిత వాళ్ళ కాలేజ్ నుంచి అయితే కాల్ వచ్చేసింది మాకు. దామగుండం ఫారెస్ట్ సేవ్ చేయటం కోసం అనేసి పిల్లల్ని ర్యాలీగా అయితే పంపిస్తున్నాము, మీరు పర్మిషన్ ఇస్తారా అనేసి మాకు ఒక కాల్ వచ్చి, అలానే దానికోసం అయితే మీటింగ్ కూడా పెట్టారు. మన పిల్లల ఫ్యూచర్ దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇంకా మేము కూడా పిల్లల్ని అయితే పంపించేసామన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళారు, పిల్లలే చేశారు కదా, నేను కూడా ఒక బ్లాగ్ అయితే చేస్తే బాగుంటుంది కదా, దానికోసం అనేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశానండి. దీని గురించి ఏమన్నా తెలియక నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను అయితే ఒకసారి క్షమించండి మీరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి. దామగుండం ఫారెస్ట్ అన్నది మనకి ఇక్కడ వికారాబాద్లో ఉంది కదండి. చాలా పెద్ద ఫారెస్ట్ అనమాట, మన తెలంగాణ మొత్తానికే అది. ఇది వచ్చేసి దామగుండం ఫారెస్ట్ 299 ఏకర్స్లో ఉండండి. ఆ ఫారెస్ట్ మొత్తంలో మనకి 12 lakhs ట్రీస్ అయితే ఉన్నాయి అన్నమాట అక్కడ మనకి. ఈ దామగుండం ఫారెస్ట్ అన్నది మనకి వికారాబాద్లో ఉంది కదండి. ఈ ఫారెస్ట్ అన్నది మనకి 299 ఏకర్స్లో ఉందన్నమాట. అలానే 12 lakhs ట్రీస్ అయితే ఈ ఫారెస్ట్లో ఉన్నాయి మనకి. ఇప్పుడు అయితే వాటికి వచ్చింది ఏంటి అనేసి అంటే, ఇప్పుడు ఈ ఫారెస్ట్ని, దామగుండం ఫారెస్ట్ని మొత్తం డిస్ట్రాయ్ చేయాలి అనేసి టీఎస్ గవర్నమెంట్ అయితే అనుకుంటుందన్నమాట. అలా చేశారు అనేసి అంటే మెయిన్ మన హైదరాబాద్, తెలంగాణ మొత్తము ఆక్సిజన్ కోసం అయితే ఒక బిగ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుందన్నమాట. మనం బతికేదే ఆక్సిజన్ మీద, అదే మనకి లేదు అనేసి అంటే ఇంకా తర్వాత ప్రతి ఒక్కరు ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని తిరగాల్సి వస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక ఈ దామగుండం ఫారెస్ట్ అన్నది ఒక డిస్ట్రాయ్ చేశారు అనేసి అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటాము మనము. దీనివల్ల ఆ ఫారెస్ట్లో మనకి మెడిసిన్కి సంబంధించినవి, అలానే హెర్బల్కి, ఆయుర్వేదిక్కి సంబంధించిన కొన్ని లక్షల ట్రీస్ అయితే అక్కడ ఉన్నాయి. అలాంటి వాటిని అన్నిటినీ మనం పోగొట్టుకున్నాము అంటే మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో మనకైతే అర్థమవుతూ ఉంటుంది. అలానే ఫారెస్ట్లో కనుక ఎన్ని జంతువులు అయితే ఉంటాయో అవన్నీ మళ్ళీ సిటీలోకి వచ్చేసి మనుషుల మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనం సఫర్ అవుతూ ఉంటాము. ఒక పక్క ఆక్సిజన్ పోతుంది, అలానే ఒక పక్కన మనకి మెడిసిన్, వీటన్నిటికీ మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతూనే ఉంటాం కదండి. ఈ ట్రీస్ కనుక పోయినాయి అనేసి అంటే ఇది అసలు ఏంటిది ప్రాజెక్టు అనేసి అనుకుంటున్నారా అండి? మన నేవీ వాళ్ళు రేడర్కి సిగ్నల్ పంపించడం కోసం అనేసి VLF కమ్యూనికేషన్ అనేసి ఇది అయితే చేస్తూ ఉన్నారనమాట. దీనికోసం అయితే ఈ దామగుండం ఫారెస్ట్ని అయితే డిస్ట్రాయ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్కి అయితే వచ్చింది. అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఆ ప్రాజెక్ట్ని అయితే తీసేశారు. తర్వాత అది వచ్చేసి మన తెలంగాణ గవర్నమెంట్కి వచ్చింది. మన తెలంగాణ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చేసింది అనమాట. ఇంకా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి. ఆ ప్రాజెక్ట్ చేయటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలానే మనకు అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడతామన్నమాట. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక జరిగి ఈ చెట్లన్నీ తీసేశారు అనేసి అంటే ప్రాజెక్ట్ మంచిదే, తప్పులేదు. కాకపోతే మెయిన్ మనకు కావాల్సింది ఆక్సిజన్, కాకపోతే అదే మనకైతే ఉండట్లేదు. దానివలన ఫారెస్ట్ చాలా చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఒక 3 years బ్యాక్ అయితే మేము వెళ్ళాము. వికారాబాద్ సైడ్ మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికైతే వెళ్ళాము మేము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ అయితే చూసాము. చాలా అందంగా ఉందన్నమాట. అలాంటివి కూడా మనం కోల్పోతూ ఉంటాము. అలానే అక్కడ దామగుండం ఫారెస్ట్ నుంచి మనకి మూసీ నదికి అయితే వాటర్ అన్నవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఫారెస్ట్ కనుక తీసేశారు, వాటర్ కూడా మనకి రాదు కదండి. వాటర్ వల్ల కూడా ప్రాబ్లం అన్నది ఫేస్ చేస్తూనే ఉంటాం అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఇది జరగకుండా ఉంటే బాగుండు అనేసి అనుకుంటున్నాను అనేసి చెప్పుకోవచ్చండి.
ఇక్కడ మనకి నేచరు డిస్టర్బ్ అవుతుంది, అలానే మనము సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట. ఈ డిఫారెస్టేషన్ జరగటం వలన ఒకవేళ కనుక ఈ డిఫారెస్టేషన్ అన్నది జరిగింది అనేసి అంటే మాత్రం తెలంగాణ స్టేట్ వచ్చేసి లాస్ట్ 5 ఇయర్స్లో 12,72 ట్రీస్ అయితే పోగొట్టుకుంటుంది అనేసి అయితే నేను చేసిన రీసెర్చ్లో అయితే నాకు తెలిసింది. నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ మీద పాస్ చేశాను అనేసి అనుకుంటాను. దీంట్లో ఏమన్నా తప్పుగా ఉంటే నన్ను అయితే ఒకసారి మీరు క్షమిస్తారు అనేసి అనుకుంటున్నాను. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు మీకు వీలైనంత వరకు సేవ్ దామగుండం ఫారెస్ట్ అనేసి ఒకసారి అయితే మీరు నాకు మెసేజ్ అయితే చేస్తారు అనేసి అనుకుంటున్నాను. అలానే 12 lakhs ట్రీస్ కూడా సేవ్ అవుతాయి అన్నమాట ఈ ప్రాజెక్ట్ కనుక రాలేదంటే. కాకపోతే ఈ ట్రీస్ అన్నవి వేరే దగ్గర షిఫ్ట్ చేస్తాము అనేసి అంటారు, కానీ అది జరిగేటప్పటికి ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో మన అందరికీ తెలుస్తూనే ఉంటుంది కదండి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.